మంచిది ప్రియులరా, దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం ఒకరు చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకరు చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 25వ వచనం కూడా చదువుకున్నాం. ప్యారాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథములో ఈ 28వ అధ్యాయములో 2 గుంపుల వారిని మన ముందు ఉంచాడు. ఒకరు వర్ధిల్లిన వారు, ఒకరు వర్ధిల్లని వారు. ఒకరేమో వర్ధిల్లిన గుంపు, మరొక గుంపు పేరు ఏంటంటే వర్ధిల్లని వారు. ఎలాంటి వారు? వర్ధిల్లని వారు. ఈ రోజున మన జీవితంలో మనం ఏ గుంపులో ఉన్నాం? వర్ధిల్లే గుంపులో ఉన్నామా, లేకపోతే వర్ధిల్లని గుంపులో ఉన్నామా? వర్ధిల్లిన వారు ఎవరు, వర్ధిల్లని వారు ఎవరు? ఇక్కడ 13వ వచనాన్ని చూస్తే వర్ధిల్లని వారి గురించి రాయబడి ఉంది. ఎవరంట? వర్ధిల్లని వారు. ఇక్కడ ఎవరు వర్ధిల్లరు అంటే బైబిల్లో రాయబడిన మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈ రోజున మనం దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మనం ఏం చేస్తామయ్యంటే ఇతరుల వైపు మనం చూస్తాం, ఇతరుల్లో ఉన్న లోపాలను మనము ఎత్తి చూపిస్తాం. కానీ మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో మనము చూసుకోము, వాటిని ఒప్పుకోము, వాటిని విడిచిపెట్టాము. ఎందుకయ్యా దేవుని మందిరములో బైబిల్లో రాయబడిన మాట ఏంటి? చూడండి, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారు ఏమవుతారు అంట? యెహోవా మందిరములో నాటబడిన వారు తమ దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లుదురు. ఆమేన్. ఇక్కడ దేవుని మందిరంలో నాటబడిన మన కుటుంబాలు, మన జీవితాలు ఆయన ఆవరణములో వర్ధిల్లాలిగా. వర్ధిల్లాలా వద్దా? మాట్లాడండి. వర్ధిల్లాలా వద్దా? మరి ఎందుకు మనం వర్ధిల్లట్లా? దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ప్రతి ఆరాధనలో మనం పాల్గొంటున్నాం, కానీ మన జీవితాల్లో మార్పు లేదు. ఏం లేదండి? మార్పు లేదు. వర్ధిల్లిన అనుభవాలు లేవు. మన జీవితాల్లో ఎక్కడ వేసేవే గొంగడి అంటే అక్కడే ఉంటున్నాం. ఎందుకు మనం వర్ధిల్లట్లేదు? ఎప్పుడైనా ఆగి ఆలోచించావా? ఇన్నేళ్లగా నేను ప్రయాసపడుతున్నాను, ఇన్నేళ్లగా నేను నా కుటుంబం కలిసి ప్రయాసపడుతున్నాం కదా, మేము దేవుని మందిరంలో నాటబడ్డాం కదా, ఆయన ఆవరణంలో మేము వర్ధిల్లాలి కదా, మరి ఎందుకు మా జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి? వర్ధిల్లని అనుభవం ఎక్కడ వేసేవా గొంగడి అంటే అక్కడే ఉన్నటువంటి అనుభవాలు కలిగి ఉండటానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? నా కుటుంబంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? నేను సరి చేసుకోవలసింది ఏమైనా ఉన్నదా? లేకపోతే నా జీవితంలో దేవునికి ఆయాసపరిచే క్రియలు ఏమైనా ఉన్నాయా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దేవుని సన్నిధికి వస్తావు, ఆరాధనలో పాల్గొంటావు, పాటలు పాడతావు, ప్రార్థనలు చేస్తావు, కానీ దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించట్లా. ఈ యొక్క సామెతల గ్రంథంని ఈ 28వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి మనసు పెట్టి చదవండి. ఏం పెట్టి? మనసు పెట్టి ఒకసారి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినాక ఈ అధ్యాయాన్ని చదవండి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఇదే అధ్యాయంలో, ఈ 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 9వ వచనాన్ని చదవండి.
ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించు వానిని ప్రార్థన హేయము. ఏంటండి? ఏంటట? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయము. దేవుని దృష్టికి ఎవరైతే దేవుని వాక్యానికి వారి చెవిని వగ్గకుండా చెవిని తొలగించుకుంటారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడవకుండా వారి జీవితాలను వారి చెవులను తొలగించుకుంటారో, వారు చేసే ప్రార్థన కూడా దేవునికి ఎలా ఉంటదట? హేయకరంగా ఉంటదట. ఎలా ఉంటది చెప్పండి? హేయకరం. నువ్వు అనుకుంటావు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను, కన్నీరు విడుస్తున్నాను, నా జీవితంలో నా ప్రార్థన ఏమైపోయింది, ఇన్నేళ్లుగా నేను చేస్తున్న ప్రార్థన వృధా ఎందుకు అయిపోతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళకపోవటానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? నీకును దేవునికి మధ్యన ఒక అడ్డుగోడ ఉంది. ఏముందండి? అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ ఏంటి అంటే పాపమని అడ్డుగోడ. ఏ గోడ? పాపమని అడ్డుగోడ. ఆ పాపమని అడ్డుగోడను నువ్వు కోల్చినంత కాలం నీ ప్రార్థన ఎలాగ మారిపోతుందో తెలుసా? హేయకరంగా మారిపోతుంది. ఎలా మారిపోద్దండి? హేయకరంగా మారిపోతుంది. మనం అనుకుంటాను, నేను ప్రార్థన చేస్తున్నానుగా, ఉపవాసం ఉంటున్నానుగా, శరీరాన్ని నలగొట్టుకుంటున్నానుగా అని నీవు భ్రమపడతావు. కానీ నీ జీవితంలో నీ ప్రార్థన దేవుని దృష్టికి ఏమవుతుందో తెలుసా? హేయకరంగా మారిపోతుంది, అసహ్యకరంగా మారిపోతుంది. దేవుడు విననులని వాడుగా ఉండటానికి, చెవులు మూసుకోవటానికి కారణం ఏంటంటే నీ ముందున్నటువంటి గోడను చూపించట్లా. అందుకే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. మనలో అతిక్రమం ఉన్నంత కాలం, మనలో పాపం ఉన్నంత కాలం, దాన్ని దాచిపెట్టినంత కాలం మనం వర్ధిల్లం. ఏమవ్వమండి? వర్ధిల్లం. మనం ఏం చేస్తామయ్యంటే మనకు అలవాటు ఏంటో తెలుసా? ఎదటి వారిలో ఉన్న తప్పిదమును చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరిచయులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యో వేషధారులైన పరిచయులారా, మీ కంటిలో దూలము నుంచుకుని ఎదటి వారి కంటిలో ఉన్న నలుసుని ఎలా వెతుకుతున్నారు? అర్థమవుతుందా? మన కంటిలో ఏముంది? నా కంటిలో ఉన్న దూలం అందండి, నీ కంటిలో నలుస్తుంది. ఏముంది? నీ కంటిలో నలుస్తుంది. ప్రభు అంటున్నాడు, ఓ అబ్బాయి డానియేల్, నీ కంట్లో ఉన్న దూలాన్ని ముందు తీసుకోరా, ఎదటి వారి కంట్లో ఉన్న నలకను తర్వాత చూద్దు గాని అని ప్రభు చెబుతున్నాడు. మరి ఈ లేఖనము మనకి ఇలా బోధిస్తున్నప్పుడు ఈ లేఖనానికి మనం చెవి ఉప్పుతున్నామా? ఈ దేవుని ధర్మశాస్త్రానికి, ఈ జీవ గ్రంథానికి మనం చెవి ఒగ్గుతున్నామా? చెవి ఒగ్గకుండా మన చెవులను మూసుకొని చెవులను తొలగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రార్థన ఎలా కనపడుతుందో తెలుసు? దేవునికి హేయకరంగా మారుతుంది. ఎలా మారుతుంది? దేవుడేమో దూలాన్ని ఏమని తీసుకోమంటున్నాడు? మొదట నీ యొక్క కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుని ఎదటి వారి కంటిలో ఉన్న నలుసును అప్పుడు ఎతుకయ్యా అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామయ్యంటే ఎదటి వారిలో ఉన్న తప్పిదాలు చూద్దాం. ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? హేయకరంగా ఉంటది. ఎలా ఉంటది? హేయకరంగా ఉంటది. యేసయ్య ఒక రోజున మందిరానికి వెళ్ళాడు. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చారు, పరిసేయుడు, సుంకరి. ఎవరండి? పరిసేయుడు, సుంకరి. పరిసేయుడేమో డైరెక్ట్ గా దేవుని మందిరంలోనికి వచ్చాడు, బలిపీఠం దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నేను చోరుడును కాదు, దొంగను కాదు, వ్యభిచారిని కాదు. ఇదిగో నా వెనకున్న సుంకరి వంటి వాడను కాదు. పుదీనాలో సైతం అయ్యా నేను నీకు దశమ భాగం ఇస్తున్నానయ్యా అని తన నీతి క్రియలను, నీతి క్రియలను ప్రభువుకి బయలుపరుస్తున్నాడు. ఆయనలో ఉన్న దూలం ఏంటో తెలుసా? ఎదటి వారిని, ఎవరిని?
ఎదట వాడిని చిన్న చూపు చూసే ఆ దూలం ఉన్నాయి. ఏముందండి? దూలం ఉంది. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాలా. సుంకరి ఉన్నాడు అక్కడ. ఎక్కడ? మందిరం బయట వరండాలో కూర్చున్నాడు. ఎక్కడ? మందిరం బయట వరండాలో కూర్చున్నాడు. నిలబడ్డాడు. అయ్యా, ఆకాశం వైపు నా కన్నులెత్తుటకు నేను అర్హుడను కానయ్యా, నువ్వు నీతిమంతుడవు, ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడవు ప్రభువా, ఆ మహామహిమతో నింపబడిన దేవుడువయ్యా, నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, యోగ్యత లేదు ప్రభువా. అయ్యా ఇదిగో నేను పాపిని. ఏమంటున్నాడండి? నేను పాపిని, నేను పాపములను క్షమించు అని తన రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటే యేసయ్యమన్నాడు తెలుసా, ఆ పరిచయుడు కంటే ఈ సుంకరి నీతిమంతుడు. ఈయన ప్రార్థన దేవుని సముఖానికి చేరినది అన్నాడు. ఎందుకయ్యా అంటే తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. పాపమును ఒప్పుకుని నువ్వు ప్రార్థిస్తే దేవుడు అంగీకరిస్తాడు. పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకొని నీ ప్రార్థన చేసేవనుకో, నీ ప్రార్థన ఎలాగ ఉంటుందో తెలుసా? దేవుని దృష్టికి హేయకరంగా ఉంటది. ఎలా ఉంటది? హేయకరంగా ఉంటది. ఈ రోజున నా ప్రియమైన చెల్లెమ్మ, నా ప్రియమైన తమ్ముడు, ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన బిడ్డ, నువ్వెక్కడి నుంచి వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ నీవు నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే మొదట నీ అతిక్రమములను దాచిపెట్టకుండా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏమవడం? ఇప్పటికైనా అర్థమవుతుందా? మనం వర్ధిల్లకపోవటానికి ఏంటయ్యా కారణం అంటే మనలో ఉన్న అతిక్రమం. ఏంటండి? చెప్పండి. నీలో ఏ అతిక్రమం ఉంది? అతిక్రమం అంటే ఏంటి అర్థం? అతిక్రమము అంటే అర్థం ఏంటి? అర్థం అతిక్రమం దేవుని ఆజ్ఞ ఒకటి ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను కాదని, అంటే దేవుని మాటను కాదని నీవు చేసే పనినే అతిక్రమము అంటారు. ఏమంటారు? అతిక్రమము అంటారు. దేవుని యొక్క ఆజ్ఞ ఒకటి ఉంది. ఏముంది? దేవుని ఆజ్ఞ ఒకటి ఉంది. ఆ ఆజ్ఞానుసారంగా కాకుండా నీ స్వచిత్తనో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు చెప్పిన మాట ప్రకారమో, లేకపోతే ఎవరి యొక్క ఆలోచన ప్రకారమో నువ్వు నడుస్తావే, ఆ నడకేని ఏమంటారో తెలుసా? అతిక్రమము అంటారు. ఏమంటారు? అతిక్రమము అంటారు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటంటే నీ అతిక్రమమును దాచిపెడుతున్నావు. ఏం చేస్తున్నావు? అతిక్రమమును దాచిపెడుతున్నావు. ఆదాముతో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆదామా, నువ్వు ఆ పండు తిన్నావా అంటే ఏమని చెప్పాలి? తిన్నాను ప్రభువా అనాలి. ఏమనాలి? తిన్నాను ప్రభువా, తప్పైపోయింది ప్రభువా, నీ ఆజ్ఞను అతిక్రమించానయ్యా అని ఆదాము చెప్పాలి. కానీ ఆదాము ఏం చేస్తున్నాడు తెలుసా? తను చేసిన పాపం తన వలన జరగలేదు, నీకు ఇచ్చినటువంటి ఈ అవ్వ వలనే నేను ఆ పండును తిన్నాను అని అవ్వ మీద నెట్టిస్తాడు. ఎవరి మీద నెట్టుతున్నాడు? మన జీవితాల్లో వర్ధిల్లకపోవటానికి కూడా కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపం చేసావా అని ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నీతో మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోవాలి, ఈ పాపం చేసిన వాడు నేనే అని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు దాన్ని దాచిపెట్టావు అనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వర్ధిల్ల చేయడం. ఏం చేయడు? ఈ రోజున సంఘాల్లో చాలా మంది వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటంటే అతిక్రమమును దాచిపెడుతున్నారు. ఏం పెడుతున్నారు? అతిక్రమమును దాచిపెడుతున్నారు. చేసే పాపాన్ని, చేసే అవిధేయతను, చేసేటువంటి అసహ్యమైన కార్యాలను దాచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఆలకిస్తాడా? మాట్లాడండి. ఇక్కడే ఏమని చెప్పాడు? జ్ఞాని అయిన సొలొమోను ఏమని చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్రమును
ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించు అని ప్రార్థన హేము. ధర్మశాస్త్రం అంటే ఏది? వాక్యమే. ఏంటండి? వాక్యమే. ఈ వాక్యాన్ని వినకుండా నువ్వు చెవుని తొలగించుకున్నావు అనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? అయ్యా, నువ్వు పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, ఇదిగో నీ పాపానికి నువ్వు శుద్ధీకరించబడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా నీ చెవును తొలగించుకుని అతిక్రమాన్ని ఏం చేస్తున్నావు తెలుసా? దాచిపెడుతున్నావు. ఏం చేస్తున్నావు? దాచిపెడుతున్నావు. ఇప్పుడు బైబిల్లో ఆకాను అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఆకాను అనేవాడు ఒకడున్నాడు. ఆకాను ఏం చేసాడో తెలుసా? దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇదిగో ఎరుకో పట్టణము శాపగ్రస్తమైంది. ఎరుకో పట్టణంలో ఉన్న ప్రతిదీ శాపగ్రస్తమైంది. ఎరుకోలో ఉన్న సమస్తాన్ని సమూల నాశనం చేయండి. ఇదిగో ఎరుకోలో ఒకవేళ బంగారం వెండి దొరికితే అవి దేవుని ధనాగారంలోనికి తీసుకెళ్ళండి, మీ ఇంటికి తీసుకెళ్ళొద్దు. అవి శాపగ్రస్తమైనవి కాబట్టి దేవుని ధనాగారంలో మీరు తీసుకుని వస్తే ఇవి పరిశుద్ధపరచబడతాయి, పవిత్రపరచబడతాయి. వీటిని నేను ఈ శాపాన్ని తొలగించి వీటిని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే దైవ సేవకుడు ఏం చేశాడు తెలుసా? అనౌన్స్మెంట్ చేశాడు. ఏం చేశాడు చెప్పండి? అనౌన్స్మెంట్ చేశాడు. దైవజనుడు ప్రకటించాడు. అందరూ విన్నారు కానీ ఆకాను మాత్రం వినలా. ఏం చేయలా? ఆకాను మాత్రం వినలా. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించి ఏం చేశాడో తెలుసా? బంగారపు కమ్మిని సినారు వస్త్రాలను తీసుకువెళ్ళి గుడారంలో పాతిపెట్టాడు. ఎక్కడ పాతిపెట్టాడు? ఆ గుడారం నీ హృదయం. ఏంటండి? ఆ గుడారము నీ హృదయం. నీవేవో పాపాన్ని, బంగారం, నువ్వు బాగా ప్రేమించే ఈ బంగారం లాంటి పాపం ఏదో ఉన్నాయి. షినారు వస్త్రాలు, ఏదో నువ్వు ధరించేటువంటి వస్త్రాలు ఏవో నీలో ఉన్నాయి. నువ్వు అలంకరించుకునేటువంటి నీలో ఉన్న అతిక్రమం ఏంటో నీకు తెలుసు. నీ గుడారంలో అది దాచిపెట్టేసావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, పరిశుద్ధులతో తిరుగుతున్నావు, విశ్వాసంతో తిరుగుతున్నావు, దైవశాఖలతో తిరుగుతున్నావు. దైవశాఖలు మాట్లాడుతున్నప్పుడు కూడా, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా ఏమీ ఎరగని దానిగా నువ్వు బ్రతుకుతున్నావు. ఈ రాత్రి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? అయ్యా, నేను అతిక్రమం చేశా. ఏం చేశా? ఈ అతిక్రమాన్ని బట్టి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను హిస్సోపుతో నన్ను కడుగు. శిక్షిస్తావా? నేను యాక్సెప్ట్ చేత అంగీకరిస్తాను. శిక్షించయ్యా, నన్ను శిక్షించు, నన్ను గాయపరచు, కానీ నన్ను విడిచిపెట్టొద్దు. ఏమని ప్రార్థన చేయాలి? నన్ను విడిచిపెట్టొద్దు అని దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే నువ్వు వర్ధిల్లేవాడుగా ఉంటావు. చెప్పండి, వర్ధిల్లేవాడుగా ఉంటావు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ హృదయము అనే గుడారములో బంగారపు కమ్మిని దాతనావు. దీన్ని బంగారపు కమ్మిని దాస్తున్నావు. బంగారపు కమ్మిని దాస్తున్నావు. బంగారపు కమ్మి అంటే చెప్పండి, దేవుని మీద కాకుండా మరి ఏదో దాని మీద విశ్వాసం వచ్చింది. బైబిల్ చెప్తుంది బంగారము విశ్వాసానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? విశ్వాసానికి సాదృశ్యం. ఈ రోజున నీ జీవితంలో ఏం చేస్తున్నావో తెలుసా? నీ గుడారంలో దాచుకున్న బంగారం ఏంటో తెలుసా? దేవుని మాటను నమ్మవు. దేన్ని నమ్మవు? దేవుని మాటను నమ్మవు. ఎవరో చెప్తారు, సిద్ధాంతి మాట నమ్ముతావు. ఎవరో చెప్తారు, మీ యొక్క రక్త సంబంధికులు చెప్పే మాటను విశ్వసిస్తావు. వాక్యం చెప్పింది విశ్వసించావు, బంధువులు చెప్పింది విశ్వసిస్తావు. అందుకే నీ హృదయంలో ఏముందో తెలుసా? బంగారం ఉంది. ఏముంది? ఎవరన్నో విశ్వసించి దాచుకున్న బంగారం నీ హృదయంలో ఉంది. ఈ రోజున వేటినో నువ్వు విశ్వసించి హృదయంలో దాచిపెట్టుకున్నావు. కానీ ఏం చేస్తున్నావు తెలుసా? ఏమి నమ్మందాని లాగా, అయ్యా నేను సిద్ధాంతాలు నమ్మను. ఏం నమ్మను? సిద్ధాంతాలు నమ్మను. సోజీ చెప్పించుకోను. లేకపోతే
నేను లోక సాంప్రదాయ ప్రకారం నడవా నువ్వు. నీ హృదయంలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? లోకాన్ని అనుసరిస్తున్నావు, కానీ పైకి మాత్రం భక్తిపరులాగా వేషం వేస్తున్నావు. లోకాన్ని అనుసరించే విశ్వాసం నీలో ఉన్నప్పుడు, లోకాన్ని వెంబడించే విశ్వాసం నీలో ఉన్నప్పుడు నువ్వెలా వర్ధిల్లుతావు? ఆకాను ఏం చేస్తున్నాడో తెలుసా? బంగారపు కమ్మిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బంగారం దేన్ని చూపిస్తుంది అంటే బైబిల్ ప్రకారం విశ్వాసాన్ని చూపిస్తుంది. దేనండి అంటే క్రీస్తు ప్రభు వారి మాట మీద విశ్వాసం ఉంచలేదు, కానీ వేరొక మాట మీద విశ్వాసం ఉంచాడు. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? ఇదంతా శాపగ్రస్తమై ఏమన్నాడు? ఈ ఎరుకో పట్టణం అంతా శాపగ్రస్తమైంది, దీన్ని సమూల నాశనం చేయండి, అగ్ని చేత కాల్చివేయండి. ఇదిగో బంగారం వెండి దొరికితే ఎక్కడికి తీసుకురామా అన్నాడు? దేవుని మందిర ధనాగారంలోనికి తీసుకుని రమ్మన్నాడు. ఆకానికి బంగారపు కమ్మి దొరికింది. తీసుకొచ్చాడా? చెప్పండి, తీసుకొచ్చాడా? దేవుని సన్నిధికి తీసుకొచ్చాడా? తీసుకురాలా. తన గుడారంలోనే దాచుకున్నాడు. ఏం చేశాడు? తన గుడారంలోనే దాచుకున్నాడు. నీలో కూడా లోక సంబంధమైన విశ్వాసాన్ని నీ హృదయంలో దాచుకుంటున్నావు. దేవుని వాక్యాన్ని కాకుండా మరి దేనిలో నువ్వు దాచుకుంటున్నావు. అది దాచుకున్నంత కాలం నువ్వు వర్ధిల్లావు. నువ్వు అంటావు నేను విశ్వాసినయ్యా, పైకి మాత్రం విశ్వాసిలాగానే కనపడుతున్నావు. ఆకాను ఎలా ఉన్నాడండి? ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఆయన కూడా గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వాడుగా ఉన్నాడు. కనానుకు బయలుదేరినటువంటి ఆ యాత్రలో భాగస్వామిగా ఉన్నాడు. నువ్వు కూడా ఎలా ఉన్నావు? రక్షణ పొందిన వారిలోనే ఉన్నావు. నూతన సియోనికి వెళుతున్న ప్రజల మధ్యలోనే నువ్వు ఉన్నావు. ఆత్మీయ యాత్ర చేస్తున్న ఆత్మీయ ప్రజల మధ్యలోనే ఉన్నావు. కానీ నీ హృదయం నిండా ఏమున్నాయో తెలుసా? లోక సంబంధమైన విశ్వాసాలు. ఏంటండి చెప్పండి? లోక సంబంధమైన విశ్వాసం. నీలో లోక సంబంధమైన విశ్వాసం నీ హృదయంలో ఉన్నంత కాలం, లోకాన్ని నమ్మినంత కాలం ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడు. ఏం చేయడు? వర్ధిల్ల చేయడు. దేవుని మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన దేవునికి ఎలా కనపడదో తెలుసా? హేకరంగా. ఎలా ఉంటుందండి? హేకరంగా. ఈ రోజున నీ జీవితంలో పరిపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. ఎలా విశ్వాసం ఉంచాలి? నోవాహుతో ఇప్పుడు జరగనటువంటి విషయాలు చెప్పాడు. ఇదిగో వర్షం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, ఇదిగో నువ్వు వాడను సిద్ధపరచు అంటే ఆయన విశ్వసించి ఏం చేశాడో తెలుసా? దేవుని మాటను నమ్మి సొంత ఖర్చులతో ఆయన వాడను సిద్ధపరిచాడు. ఆయన విశ్వాసాన్ని, దేవుని మాటను విశ్వసించాడు. కానీ ఆకాను దేవుని మాటను విశ్వసించలా. ఎవరి మాటని విశ్వసించలా? దేవుని మాటను విశ్వసించలా. ఈ రోజున నీ జీవితంలో కూడా మేమేం చేస్తున్నాం అయ్య గారు? మేము అన్ని మానేసాం. ఏమంటాం? అన్ని మానేసాం అంటావు. అన్ని మానేసానంటావు. మంగళవారం ఎవరికైనా డబ్బులు ఇస్తావా? ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వవు. రేపురా అంటావు. ఏమంటావు? రేపురా అంటావు. ఎందుకమ్మా అట్లా అన్నావు అంటే ఇవాళ మంగళవారం, అమావాస్య. ఏంటి అమావాస్య? ఇంకేమంటావు తెలుసా? లోకాన్ని అనుసరిస్తావు. నీ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? లోక సంబంధమైనవి. పైకి మాత్రం విశ్వాసమే. దేనికి? పైకి మాత్రం విశ్వాసమే. కానీ లోపల అంతరంగంలో ఏమున్నాయో తెలుసా? లోకాన్ని వెంబడించే విశ్వాసం. ఏంటండి? లోకాన్ని వెంబడించే విశ్వాసం, లోక ఆచారాలను, ఆడంబరాలను వెంబడించే విశ్వాసం,
లోక పద్ధతులను విశ్వసించేటువంటి ఆ విశ్వాసం నీలో ఉంది కాబట్టి నువ్వు వర్ధిల్లట్లా. ఆకాను యొక్క హృదయంలో ఏముంది, ఆకాను గుడారంలో ఏముంది అంటే బంగారపు కమ్మి ఉంది. ఏ కమ్మి? బంగారం దేన్ని చూపిస్తుంది అంటే విశ్వాసాన్ని. అంటే దేవుని మాటను వినకుండా మరి దేనినో ఆయన విశ్వసించాడు కాబట్టి ఆయన హృదయంలో ఏముందో తెలుసా? అతిక్రమం. ఏంటండి? అతిక్రమం. దేవుని మాట వినకుండా అతిక్రమించాడు. షీనారు వస్త్రాలు. ఏ వస్త్రాలు చెప్పండి? షీనారు వస్త్రాలు. ఏంటంట? వస్త్రం అనేది దేనికి సూచనగా ఉంది అంటే నీతి క్రియలు. ఏ క్రియలు? మరి నువ్వు దేవుని నీతిని అనుసరిస్తున్నావా, నీ స్వనీతిని అనుసరిస్తున్నావా? చెప్పాలి. దేవుని నీతిని అనుసరించేవాడు అయితే దేవుని మాట వింటావుగా. స్వనీతిని అనుసరిస్తున్నావు. దేన్ని? స్వనీతిని అనుసరిస్తున్నావు. స్వనీతిని అనుసరించేటప్పుడు స్వనీతి నీ జీవితంలో జరుగుతున్నప్పుడు ఇంకా దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు. అందుకే నువ్వేమవుతున్నావు తెలుసా? దేవుని మందిరంలో కూడా ఉండి కూడా దేవుని ప్రజలతో కూడా ఉండి వర్ధిల్లని దానిగా ఉన్నావు. ఆకాను యొక్క జీవితంలో ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వాడుగానే ఉన్నాడు. వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళుతున్నటువంటి ప్రజల్లోనే ఉన్నాడు. కానీ వెళ్ళగలిగాడా? వర్ధిల్లాడా? కుటుంబం ఏమైందో తెలుసా? రాళ్ళు చేత కొట్టబడి అగ్ని చేత కాల్చబడి హతులైపోయారు. కుటుంబము, తన బిడ్డలందరూ కూడా హతులైపోయారు. ఈ రోజున దేవుని మందిరంలో పరిశుద్ధులతో కూడా ఉంటున్న మన జీవితాలు వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటంటే అతిక్రమం. ఏంటండి? అతిక్రమాన్ని ఏం చేస్తున్నావు తెలుసా? దాచిపెడతావు. ఏం చేస్తున్నావు? దాచిపెడతావు. ఏం దాచిపెట్టావా అంటే ఇతర దేవుని మీద కాకుండా ఇతర ఆటల మీద నమ్మకం ఎక్కువ. దేవుని వాక్యం మీద ఉన్న దానికంటే ఇతర మనుషులు చెప్పే మాటల మీద నమ్మకం ఎక్కువ నీకు. అందుకే వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న అతిక్రమం. ఏంటండి? నీలో ఉన్న అతిక్రమం. ఆ బంగారపు కమ్మి ఏంటో తెలుసా? నువ్వు దేని మీదో విశ్వాసం ఉంచావు. దేని మీద నీవు విశ్వాసం ఉంచావండి. దేవుని మాట మీద కాదు. ఆకాను దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడా? దైవజనుడు మాట మీద విశ్వాసం ఉంచాడా? బంగారం మీద విశ్వాసం ఉంచాడు. దేని మీద? బంగారాన్ని తీసుకుని వెళ్ళి గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? బంగారం నేను ఉంటే ధనవంతుడు అవుతాను. ఈ బంగారం ఉంటే నా దగ్గర వాళ్ళంతా ధనం ఉంటది, ఏవైనా నేను కొనుక్కోవచ్చు అన్న ఏవైనా కొనుక్కోవచ్చు అని ఆలోచన చేసి ఏం చేశాడో తెలుసా? బంగారపు కమ్ముని తీసుకొని వచ్చాడు. తీసుకుని వచ్చాడు. దాచిపెట్టుకున్నాడు. వర్ధిల్లాడా? మాట్లాడరే? వర్ధిల్లలా? ఆయన ఏమయ్యాడో తెలుసా? రాళ్ళు చేత పట్టబడి అగ్ని చేత కాల్చబడ్డాడు. అదే సొలొమోను గారు చెప్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏమని చెప్తున్నాడండి? వర్ధిల్లడు. నువ్వు దేవుని సన్నిధి కోసం కూడా అతిక్రమం దాచిపెడుతున్నావు. ఏంటో తెలుసా? విన్నట్టుగానే ఉంటావు. ఎలాగా విన్నట్టుగానే ఉంటావు, కానీ నీ చెవులు దేవుని వాక్యం మీద నుంచి తొలగించుకుంటావు. ఏం చేస్తావు? తొలగించుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండదు, హేయకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? హేయకరంగా ఉంటుంది. ఈ రోజున దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లాలి, ఆయన ఆవరణములో వర్ధిల్లాలి. ఆమేన్. అది దేవుని నీతి, అది దేవుని
నీతి, దేవుని నీతి నీ జీవితంలో నెరవేరటం లేదు కాబట్టి నువ్వు వర్ధిల్లట్లేదు. అర్థమవుతుందా? ఈ రోజున నీ కుటుంబ వ్యవస్థ వర్ధిల్లకపోవటానికి, నీవు నీ పిల్లలు వర్ధిల్లకపోవటానికి, ఇన్నేళ్లుగా భక్తి చేస్తున్న నీ జీవితంలో మార్పు రాకపోవటానికి కారణం ఏంటి? నీలో ఉన్న అతిక్రమం ఏంటండి? నీలో ఉన్న అతిక్రమమే నిన్ను వర్ధిల్లనీయకుండా నిన్ను నిలిపివేసేదిగా ఉంటుంది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నీ వాక్యాన్ని తప్ప, నీ మాటను తప్ప అయ్యా నేను ఈ లోకంలో దేనిని కూడా విశ్వసించను. ఆమేన్. విశ్వసించను అని నువ్వు ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో నీలో ఉన్న పాపం, ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించావో, ఏది తినొద్దంటే తిన్నావో, ఎక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళావో, ఏది చూడొద్దంటే చూసావో, ఏది చేయొద్దంటే చేసావో, లేకపోతే ఏది వినొద్దంటే నువ్వు ఉన్నావు, ఎక్కడికైతే నువ్వు వెళ్ళకూడదని ప్రభు చెప్పాడో అక్కడికి నువ్వు వెళ్ళిన అనుభవాలు ఉంటే అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రయాసపడువాని వలనైనను పొందగోరువాని వలనైనను ఏమీ జరగదు, కానీ కనికరించు దేవుని వలన జరుగుతుంది. దేవుని కనికరాన్ని సంపాదించుకుంటే నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. నీవేం చేస్తున్నావు అంటే, మొదట ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు, వాక్యానికి నీ చెవిని తొలగించుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థన ఏకరంగా మార్చబడుతుంది. ఈ రాత్రైనా దేవుని సన్నిధిలో కూర్చున్న నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు దేవుని వాక్యానికి లోబడదువుగాక, దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయదువుగాక. ఆదాములాగా ఇతరుల మీద నెట్టేయమాకు, పరిసయ్యులాగా ఇతరులను తక్కువ చూపు చూడమాకు, ఆకానులాగా గుడారంలో బంగారాన్ని దాచుకోమాకు. అంటే ఇతర ఆటల మీద నువ్వు విశ్వాసం ఉంచమాకు. నీ దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు ఉంచుదువుగాక. రెండో మాట చెప్తాను. మొదటి మాట, వర్ధిల్లని వారు. ఎవరు వర్ధిల్లరు అంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. రెండవ మాట ఏంటంటే, ఈ అధ్యాయంలో సొలొమోను గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఆమేన్ చెప్పండి. ఎవరు వర్ధిల్లుతారు? చెప్పాలి గట్టిగా. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఆమేన్. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఎవరి మీద మన నమ్మకం ఉండాలి? నీవు దేవుని మీద నమ్మిక ఉంచావా? దేవుని మీద నమ్మిక ఉంచిన వాడగా నీవు ఉన్నావా? దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఏం చేసేవాడుగా ఉంటాడు? గట్టిగా చెప్పండి. వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచడం అంటే అర్థం ఏంటి? నమ్మిక ఉంచడం అంటే ఏ పరిస్థితుల్లోనైనా నీ కనులు ఎల్లప్పుడూ దేవుని వైపు చూడాలి. ఏ పరిస్థితుల్లోనైనా ఎల్లప్పుడూ దేవుని వైపే చూడాలి. అది దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే. ఒక మాట మీకు చెప్పనా? బైబిల్లో దానియేలు భక్తుడు ఉన్నాడు. ఎవరో దానియేలు భక్తుడు ఉన్నాడు. దానియేలు భక్తుడు ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవాడట. ఏం చేసేవాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేసి నమ్మకమైన వాడుగా ఉండేవాడట. ఆయన ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో అక్కడ నమ్మకంగా పరిశుద్ధతను కాపాడుకొని నీతిని కాపాడుకుంటూ ఆయన లోపం లేని వ్యక్తిగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? లోపం లేని వ్యక్తిగా బ్రతికాడు. అప్పుడు దర్యావేషు రాజు దగ్గర పనిచేస్తున్న, దానియేలుతో కూడా పనిచేస్తున్న
పనివారు ఏం చేశారు తెలుసా? ఇతడు ఘనత పొందుతున్నాడు, ఇతడు రాజుగారి దగ్గర ఘనత పొందుతున్నాడు, ఇతడు నమ్మకస్తుడు అని రాజుగారు చెప్తున్నాడు, ఇతనిలో ఏ లోపాన్ని మనం కనుగోలేకపోతున్నాం, ఇతని వలన మనము అణగారిపోతున్నాం, మనం అక్రమం చేయటం కుదరట్లేదు, ఇదిగో నా దొంగరాతలు రాయటం కుదరట్లేదు, ఆయన మన మీద అధికారిగా ఉన్నాడు కాబట్టి లెక్కలు కరెక్ట్గా ఆయన చూస్తున్నాడు, మనం చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తున్నాడు, కాబట్టి ఈయన ఉంటే మన యొక్క ఆటలు సాగవు అని ఆ యొక్క దర్యావేషు రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి పనివారందరూ కలిసి గుమ్మటగా ఏం చేశారు తెలుసా? దానియేలు మీద కుట్ర చేశారు. ఏం చేశారు? దానియేలు మీద కుట్ర చేశారు. కుట్ర చేస్తే ఏం చేసిందో తెలుసా? ఒక చట్టాన్ని రూపొందించారు. రూపొందించినప్పుడు ఆ చట్టం ఏంటో తెలుసా? నెల రోజుల పాటు ఏ సమస్య ఉన్నా రాజుగారితోనే చెప్పుకోవాలి. ఏ దేవుడికి కానీ ఏ దేవతకు కానీ వారి సమస్య విన్నవించుకోకూడదు అని ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. దర్యావేషు రాజు ఆ చట్టానికి ఆమోద ముద్ర వేశాడు. ఏం చేశాడండి? ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ప్రజలందరూ వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రార్థనలు చేయకూడదని చెప్పారు. దానియేలు యథాప్రకారం ప్రతిరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకొని మందిరం ఎటు ఉందో ఆ దిశగా కిటికీలు తెరుచుకొని మేడగది మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి అందరూ? ఏం చేసుకుంటున్నాడు? ప్రార్థన చేస్తా ఉంటే మేడగదిలో ఉన్న వారిని వీళ్ళు చూశారు. ఏమండి? దానియేలు మీద ఎంత నిఘా ఉందో చూడండి. తన సొంత ఇంట్లో డాబా మీద ఎక్కడండి 2వ అంతస్తు 3వ అంతస్తు మనకి తెలియదు, ఎన్ని అంతస్తులో తెలియదు, మిద్ది మీద ఆయన ఎక్కి కిటికీ తలుపు తీసి ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటున్న దానియేలు వారు చూశారు, అబ్జర్వ్ చేశారు. రోజు మానకుండా ప్రార్థన చేసుకుంటున్నాడు. వెళ్ళి రాజుగారి దగ్గర వీళ్ళందరూ కూర్చుని, రాజా ఇదిగో నువ్వు నమ్మకస్తుడు అనుకుంటున్నా దానియేలు, ఇదిగో నీతిమంతుడు అనుకుంటున్నా దానియేలు, పరిశుద్ధుడు అనుకుంటున్నా దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసా? రాజ ఆజ్ఞను అతిక్రమించాడు. మీరు తీసుకొచ్చిన చట్టాన్ని ఉల్లంఘించాడు. కాబట్టి దానియేలు ఏం చేయాలో తెలుసా? సింహాల బోనులో వేయాలి. ఏమేయాలి? సింహాల బోన్లో వేయాలని రాజును బలవంతం చేస్తే రాజుగారికి ఇష్టం లేకపోయినా రాజుగారు ఏం చేశాడో తెలుసా? అనుమతించాడు. ఏం చేశాడని? దానియేలు గారు ఏమైనా భయపడ్డా? భయపడ్డా? ఇప్పుడు ప్రాణాపాయ స్థితి వచ్చింది. దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ప్రతి దినం ప్రతి పూట దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మరి ఆయన అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆపత్కాలం ఆయనకి ఎదురైనప్పుడు ఏమైనా ఆయన విశ్వాసం చెదిరిపోయిందా? చెప్పాలి. మరి మన విశ్వాసం మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అంటాం, కానీ ఆపత్కాలం వచ్చేసరికి మన విశ్వాసం స్థిరంగా ఉంటుందా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ఏలయనగా యెహోవా యందు నమ్మిక ఉంచువారు, ఏలయనగా యెహోవా యందు, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృతజ్ఞత కృపచేత, సర్వోన్నతుని కృపచేత అతడ కదలక నిలుచును. ఆమేన్ చెప్పండి. ఏం చేశాడట చెప్పండి?
ఏం చేశాడు? దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా, చెప్పాలి, ఆయన దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? కదలక నిలిచి ఉంటావు, కదిలిపోవు. కష్టాలు వచ్చినాయి కదా, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి కదా, చుట్టూ ఉన్న వారందరూ శత్రువులుగా మారారు కదా, ఇదిగో నేను అనుకున్నవన్నీ కూడా తల్లక్రిందులైనవి కదా, ఇదిగో నా జీవితంలో విషమ పరిస్థితులు నన్ను విసిగిస్తున్నాయి కదా అని నీవు కదిలిపోవు. ఎలా ఉంటావు తెలుసా? నిలిచి ఉంటావు. ఎలా ఉంటావు? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిలుసు సియోను కొండ వలె ఉంటాడట. ఎలా ఉంటాడు? కొండ కదులుతుందా? చెప్పండి, కొండ ఎప్పుడైనా కదులుతుందా? గాలి వచ్చింది కదులుతుందా? కదలదో. అది ఎప్పుడు కదులుతుందో తెలుసా? దేవుని సన్నిధి వెళ్ళినప్పుడు కదులుతుంది. మరలా ఎప్పుడు కదులుతుందో తెలుసా? దేవుడు ఆజ్ఞాపించి భూకంపాన్ని రప్పిస్తే అది కదులుతుంది. లేకపోతే దాన్ని ఎవరు కూడా కదపలేరు. ఆమేన్ చెప్పండి, కదపలేరు. ఈ రోజున నీ జీవితంలో కూడా కొండల లాంటి సమస్యలు నీ మీదకి వచ్చినా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? కదలక స్థిరంగా నిలిచిన వాడుగా ఉండాలి. దేవుని వైపు నీ కన్ను దృష్టి ఉండాలి. నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు విడిపించినా విడిపించకపోయినా నా దేవుని యందు విశ్వాసం ఉంచుతాను, నా దేవునికి తప్ప మరి ఒకరికి నా సమస్య చెప్పుకోను. ఎలా ఉండాలి? నా దేవునికి తప్ప నా సమస్య మరొకరికి చెప్పుకోను, నేను కదిలిపోను, ప్రార్థన చేయటం మాను. ఏమండో? దేవునితో సహవాసాన్ని తెంచుకోడు. రాజుగారు రావచ్చు, అధికారులు రావచ్చు, స్నేహితులు రావచ్చు, బంధువులు రావచ్చు, బలగమే రావచ్చు, కానీ దేవునితో ఉన్న సహవాసాన్ని తెంచుకోవటానికి మాత్రం దానియేలు ఇష్టపడ. ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు. అందుకని ఆయన కదల్లా. సింహాల బోన్లోనికి వెళ్తాను అంటే ఆయన ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఎలా వెళ్తున్నాడు? ఏదో ఏసీ రూమ్ లోనికి వెళ్ళినట్టుగా చక్కగా వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? నువ్వు వెళ్తావా? సింహాలు ఉన్నాయి ఎదురుగుండా, వెళ్తావా? ఎన్ని ఆటంకాలు చెప్తూ వెనక్కి తిరిగి ప్రాధేయపడి వాళ్ళ కాళ్ళ మీద పడైనా తప్పైపోయిందయ్యా అని నువ్వు ప్రాధేయపడి వెనుదిరిగిన వాడుగా ఉంటావు. కానీ ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఎవరి మీద ఉందో తెలుసా? చెప్పండి, దేవుని మీద ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కనుదృష్టి ఎల్లప్పుడూ ఎవరి మీద ఉంటుందో తెలుసా? దేవుని మీద ఉంటుంది. అలాంటి వాడు కదల్చబడ్డాడు. ఆమేన్. సమస్యలు వచ్చినా, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, కరువు వచ్చినా, కటకం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా దేవుని మీద నమ్మిక ఉంచి అలాగే దేవుని వైపు చూస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుని వైపు చూసి నమ్మిక ఉంచి ఆయన వైపు చూసి కదలక స్థిరంగా నువ్వు ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వర్ధెలా చేస్తాడు. ప్రభుత్వాలు ఏవైనా కూడా, ప్రతికూలమైన ప్రభుత్వాలు ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతికూలతను ప్రగతిగా మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. ప్రతికూలతను ప్రగతిగా మార్చి నిన్నేం చేస్తాడో తెలుసా? వర్ధిల్లా చేసేవాడుగా ఉంటాడు. దానియేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ గాబ్రియేలు, అమ్మా ఏం చదువుతున్నావు? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమును, పారసిక కోరీషు ప్రభుత్వ
కాలమందును వర్ధిల్లెను. ఏమయ్యాను? అందరు చెప్పండి. దానియేలు ఏమయ్యాడు? ఎందుకు వర్ధిల్లాడు? దేవుని యందు నమ్మిక ఉంచాడు. రాజుగారుల మీద నమ్మిక ఉంచలా, ప్రభుత్వాల మీద నమ్మకం ఉంచలా, అధికారుల మీద నమ్మకం ఉంచలా. ఎవరి మీద నమ్మకం ఉంచాడో తెలుసా? దేవుని మీద. చెప్పండి. దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి అతడు ఏమయ్యాడో తెలుసా? వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, అన్ని మారినా కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా అతడు వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా పరిస్థితులు ఎన్నో రావచ్చు, ప్రభుత్వాలు ఎన్నో రావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో రావచ్చు. నా ప్రభు యందు నువ్వు నమ్మిక ఉంచి నీ కనుదృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపే చూస్తూ నువ్వు స్థిరంగా ఉండగలిగితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వర్ధిల్ల చేస్తాడా. బైబిల్లోనే అనేక మందిని దేవుడు వర్ధిల్ల చేశాడు. ఎవరిని వర్ధిల్ల చేశాడంటే దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని వర్ధిల్ల చేశాడు. చూడండి, ఐగుప్తు దేశానికి యోసేపు అమ్మబడ్డాడండి. అమ్మబడితే యోసేపు దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఎవరి యందు? దేవుని యందు నమ్మిక ఉంచాడు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దర్శనాన్ని చూస్తూ ఆ దర్శనపు దిశగా తన అడుగులు వేస్తూ దేవుని యందు నమ్మిక ఉంచాడు. అయ్యా, నీవు నన్ను ఏలికగా ఉంచుతానన్నావు. ఇదిగో నా తల్లి కన్నా నా సహోదరులందరూ నాకు సాగిలు పడేటట్టుగా చేస్తానన్నావు. ఆకాశ నక్షత్రములు, సూర్య చంద్రులు కూడా నాకు సాగిలు పడేటట్టుగా నువ్వు చేస్తానన్న దేవుడు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. పరిస్థితులు ఏమైనప్పటికీ నీ మీదే నేను దృష్టి నిలిపానయ్యా అండి. దేవుని మీద దృష్టి నిలిపాడు కాబట్టి, ఆయన కదలక దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి యోసేపును వర్ధిల్ల చేశాడు. చూడండి, ఆ మాట చదవండి. యోసేపు గురించి కూడా 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట ఉండెను. ఎక్కడున్నాడంట? ఉన్నది ఎక్కడ? ఐగుప్తులో. ఎక్కడ? ఐగుప్తులో. ఉన్నది ఎక్కడ అంటే పోతీఫర్ ఇంటిలో. ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే బానిసగా వెళ్ళాడు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? చెప్పండి. బానిసగా ఉన్నటువంటి యోసేపు వర్ధిల్లుచు ఏం చేస్తున్నాడు? మనం వర్ధిల్లుతున్నావా అమ్మా? సొంత ఊర్లోనే ఉన్నాం. ఏ ఊర్లో ఉన్నాం? సొంత ఊర్లోనే ఉన్నాం. స్వజనుల మధ్యనే ఉన్నాం. దేవుని సన్నిధిలో నాటబడిన వారుగా ఉన్నాం. మనం వర్ధిల్లుతున్నామా? యోసేపు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆయనకి మందిరం లేదో, ఆయనకి బోధించటానికి ఒక దైవ సేవకుడు లేడో, నడిపించే దైవ సేవకుడు లేడో. కానీ ఎవరున్నారో తెలుసా? శాశ్వతుడైన దేవుడు ఆయనతో ఉన్నాడు. ఇమ్మానుయేలైన దేవుడు, మీతో కూడా సదాకాలం ఉంటానన్న దేవుడు ఎవరితో ఉన్నాడో తెలుసా? యోసేపుతో కూడా ఉన్నాడు. ఆయన చూశాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? చెప్పండి. నువ్వెవరిని చూడాలి? దేవుని చూడాలి. యోసేపు ఎవరిని చూశాడో తెలుసా? తోడై ఉన్న దేవుని చూశాడు. ఎవరిని చూశాడు? తోడై ఉన్న దేవుని చూశాడు కాబట్టి దేవుని మీద నమ్మిక ఉంచాడు. అతడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడని ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి యోసేపును కూడా ఏం చేశాడో తెలుసా? దేవుడు వర్ధిల్ల చేశాడు. అక్కడ రాయబడిన మాట, చక్కటి మాట. ఏమని రాయబడిందో తెలుసా? యెహోవా యోసేపునకు తోడై ఉండేను. ఏమై ఉన్నాడట? ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఎక్కడ? బానిసగా వెళ్ళిన చోట అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో పరజనుల మధ్యన, అన్యజనుల మధ్యన యోసేపు వర్ధిల్లుతున్నాడు. ఏమవుతున్నాడు? అయ్యా, నువ్వు క్రైస్తవుల మధ్యనే ఉన్నావు, నువ్వెందుకు వర్ధిల్లట్లా? నువ్వెందుకు వర్ధిల్లట్లేదంటే నీవు దేవుని యందు నమ్మిక ఉంచలా. దేవుని యందు నమ్మిక ఉంచినట్లు నటిస్తున్నావు అంతే. ఏం చేస్తున్నావు? నటిస్తున్నావు.
పరిస్థితులు ఏమైనా ప్రతికూలంగా ఉంటే ఆ పరిస్థితుల వైపు నువ్వు తిరిగిపోతున్నావు. ఆ పరిస్థితులు నిన్నేం చేస్తున్నాయి తెలుసా? దేవునికి నీకు ఎడబాటు తీసుకుని వస్తున్నాయి, ఎడబాటును తీసుకొస్తున్నాయి. కానీ బైబిల్లో ఒక చక్కటి మాట ఉందండి, ఒక అమూల్యమైన మాట నీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని చదవండి. మీ అందరికి నోటెడ్ ఉన్న మాట అది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమయైనను, బాధయైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏమంటాడండి? మనలను. మరి నిన్ను అమ్మా ఇట్లు ఇవన్నీ వచ్చినాయా? నీకు వచ్చినాయా? శ్రమ ఏమన్నా వచ్చిందా? బాధలు ఏమన్నా కలిగినాయా? ఈ రోజున దేవుని బట్టి ఏమన్నా బాధపడుతున్నావా? దేవుని బట్టి ఏమన్నా శ్రమ పడుతున్నావా? దేవుని బట్టి ఏమన్నా హింస పొందుతున్నావా? దేవుని బట్టి ఏమన్నా కరువు వచ్చిందా? వస్త్రహీనత ఏమన్నా అనుభవిస్తున్నావా? ఉపద్రవం ఏమన్నా వచ్చిందా? ఖడ్గం ఏమైనా నీ మీదకి వచ్చిందా? ఏమీ రాకపోయినా దేవునికి నువ్వు ఎడమైపోతున్నావు. ఏమైపోతున్నావు చెప్పండి. పౌలు గారు అంటాడు, ఇవన్నీ వచ్చినా నేను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. ఆమేన్. మనలను ఎడబాపలేము అంటున్నాడు ఆయన. మనల్ని అన్నాడు, తప్పు చేశాడేమో అనుకుంటున్నాను నేను. ఆయన్ని అనుకోవాలి. మనల్ని అయితే చిన్న సమస్య మనల్ని దేవుని నుండి ఎడబాటు కలగ చేస్తుంది. చిన్న శ్రమ అవుతే దేవుని నుంచి మనం ఎడబాటు చేస్తుంది. ఎందుకురా బాబు నువ్వు ఇలాగా మారిపోయావు అంటే, నా కుటుంబంలో శ్రమలండి, నా పిల్లల జీవితాలను తలంచుకుంటే నిద్ర పట్టలేదండి, అందుకే నిద్ర పడటానికి తాగుతున్నానండి. ఏం చేస్తున్నా చెప్పండి? తాగుతున్నానండి. ఎందుకురా లోక సంబంధిగా మారిపోయావు అంటే, శ్రమ వచ్చింది, ప్రతికూలత వచ్చింది, వాళ్ళు నాకు సపోర్ట్ చేయలా, దైవజనుడు నాకు సపోర్ట్ చేయలా. ఎవరి వైపు చూస్తున్నావు అంటే, జీవం కలిగిన దేవుని వైపు చూడట్లా. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సదాకాలం ఆయన వైపు చూస్తాడట. సదాకాలము ఆయన వైపు చూస్తాడు. ఆయన వైపు చూసినప్పుడు కథలో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? స్థిరంగా నిలిచి ఉంటావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఆయన నిన్ను వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. రోజున వర్ధిల్లిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు వర్ధిల్లారు. ఆమేన్. మరి దేవుని యందు నమ్మిక ఉంచేవా? నమ్మకం ఉంచటం అంటే సదాకాలం నీ కన్ను దృష్టి దేవుని వైపే ఉండాలి. నీ జీవితంలో నువ్వు కదలకూడదు. ఏమకూడదు? కదలకుండా స్థిరంగా నిలిచిన వాడుగా ఉండాలి. ఇంకెలా ఉండాలో తెలుసా? లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కరువు, ఖడ్గం, వస్త్రహీనత ఇవన్నీ వచ్చినా దేవుని నుండి నిన్ను ఎడబాపకూడదు. ఎడబాపకుండా ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటూ దేవుని మీద నీ కనుదృష్టి నిలిపితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పక నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేసేవాడగా ఉంటాడు. ప్రియులారా, ఈ రోజున వర్ధిల్లినటువంటి అనుభవాల్లో ఉన్నామా, లేకపోతే వర్ధిల్లని వారి జాబితాలో ఉన్నామా? వర్ధిల్లకపోవటానికి కారణం ఏంటంటే మనము అతిక్రమమును దాచిపెడుతున్నాం. దీన్ని అతిక్రమమును దాచిపెడుతున్నాం. దేవుని మీద కాకుండా ఇతరితర ఆటల మీద విశ్వాసం ఉంచి నీవు ఆ ఆజ్ఞను అతిక్రమించేవాడగా ఉంటావు. దేవుని నీతిని కాకుండా స్వనీతిని నువ్వు వెంబడిస్తూ, స్వనీతిని నీ జీవితంలో జరిగిస్తూ అతిక్రమములను దాచిపెట్టేవాడుగా ఉంటున్నావు. ఈరోజైనా ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నాలో అతిక్రమాన్ని అంటే పాపాన్ని, నాలో నీకు అసహ్యమైన కార్యాల్ని
నేను తొలగిస్తున్నాను ప్రభువా. ఇదిగో వాక్యానుసారంగా నేను నడుస్తానయ్యా. నీకు నాకు అడ్డుగా ఉన్న అడ్డుబండలను తొలగిస్తానని తీర్మానం చేసుకో. సదాకాలము నా కనుదృష్టి నీ మీదే నిలుపుతానయ్యా. నేను కదిలిపోను ప్రభువా, నీ నుండి నేను ఎడబాయను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుంటే యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దానియేలుని వర్ధిల్ల చేసిన దేవుడు, యోసేపుని వర్ధిల్ల చేసిన దేవుడు, దావీదుని వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. నీకు కలిగిన వారిని అందరినీ వర్ధిల్ల చేయను గాక. ఈ రాత్రి దేవుని మందిరములో నాటబడిన నీవు ఆయన ఆవరణములో వర్ధిల్లదు గాక. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ దయచేయను గాక.